హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధురాయల్స్వ్యూ. ఈరోజు మనము కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్ మెథడ్లో ఉంటుందండి. ఇందులో కసూరి మేతి వేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా కాలీఫ్లవర్ 500 గ్రామ్స్ తీసుకోండి, ఇది హాఫ్ కిలో ఉంటుందండి. నెక్స్ట్ కారపొడి 2 స్పూన్స్ తీసుకోండి, అల్లం పేస్ట్ 1 స్పూన్ తీసుకోండి, జీలకర్ర 1 స్పూన్ తీసుకోండి, ఆవాలు 1 స్పూన్ తీసుకోండి, పసుపు 1/2 స్పూన్ తీసుకోండి, ధనియాల పొడి 1/2 స్పూన్ తీసుకోండి, సాల్ట్ 2 స్పూన్స్ తీసుకోండి, గరం మసాలా 1 స్పూన్ తీసుకోండి, కసూరి మేతి 2 స్పూన్స్ తీసుకోండి, లవంగాలు 2 తీసుకోండి, ఇలాచి 2 తీసుకోండి, దాల్చిన చెక్క 2, ఈ విధంగా నేను చూపించిన విధంగా 2 చిన్న ముక్కలు తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్ 2 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి, టమాటో 2 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి, కరివేపాకు 1 రెమ్మ తీసుకోండి, కొత్తిమీర కొద్దిగా తీసుకోండి, పచ్చిమిర్చి 4 తీసుకొని నేను చూపించే విధంగా నిలువుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ శనగపప్పు 1 స్పూన్ తీసుకోండి, మినప్పప్పు 1 స్పూన్ తీసుకోండి, ఉద్దిపప్పు అంటారు కదండి మన ఆంధ్ర సైడ్లో, 1 స్పూన్ తీసుకోండి, ఆయిల్ 6 స్పూన్లు తీసుకోండి. ఇవి మన కాలీఫ్లవర్ మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోండి, ఇందులో ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను చూపించే విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇంకో మిక్సీ గిన్నె తీసుకొని టమాటో కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 సపరేట్గా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలో కాలీఫ్లవర్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో ఒక చెంబు వాటర్ పోసుకొని బాగా ఈ కాలీఫ్లవర్ మొత్తం ఉడకబెట్టుకోండి. చూసారా, కాలీఫ్లవర్ మొత్తం బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడికితే ఇందులో ఉన్న డస్ట్, ఏదైనా చీమలు, చిన్న చిన్న పురుగులు ఉంటే అవి వెళ్ళిపోతాయండి. ఇలా కంపల్సరీ చేసుకోండి. అప్పుడే మనకి కాలీఫ్లవర్ ఫ్రెష్గా ఇలా హాట్ వాటర్లో కడుక్కోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో స్పైసెస్ వేసుకోండి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకోండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో మన ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం బాగా ఉడకాలండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. చూసారా, బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం టమాటో పేస్ట్ వేసుకోండి. మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలండి. చూసారా, బాగా ఉడికింది కదా. ఇప్పుడు పసుపు, సాల్ట్, కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఈ మసాలా మొత్తం మనకి బాగా ఉడకాలండి. సో మూత పెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. చూసారా, ఈ మసాలా మొత్తం బాగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు నేను చూపించే విధంగా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. కొంచెం టైం తీసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. తిన్న వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూసారా, మన కాలీఫ్లవర్ మసాలా కర్రీ బాగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో కసూరి మేతి నేను చూపించే విధంగా ఒకసారి నలిపి ఇలా వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర నేను చూపించే విధంగా ఇలా పైన చల్లుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దించేయండి. అంతే, చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ మొత్తం మీకు 10-15 మినిట్స్లోనే అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా మోర్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. అక్కడ చాలా రెసిపీస్ ఉన్నాయండి. వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, లంచ్ ఐటమ్స్ కానీ, డిన్నర్ ఐటమ్స్ కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి. మీరు అక్కడ వెళ్ళి చూసి చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.